చేయాలనో అవన్నీ చేసేదానికే మాకు ఇచ్చారు. మేము అవి చేశాం కాబట్టి మేము ప్రజల దగ్గరికి వెళ్ళి ధైర్యంగా అడుగుతా ఉన్నాం, ఓటు అడుగుతా ఉన్నాం. మీ కాంగ్రెస్ పార్టీ మ్యూట్ అవుతుంది చూడండి. ఆ రోజు విజయ ఆంధ్రప్రదేశ్ కు ఏదైతే ప్రత్యేక హోదా చట్టం ఎందుకు చట్టం చేయలేదు దాన్ని ప్రజలకు వివరించండి, తప్పేం లేదు. ఆ రోజు మీ కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు 2 సార్లు అధికారంలోకి రావడానికి ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఎంపీ సీట్లే అనే విషయం మన్మోహన్ సింగ్ గారే చెప్పారు. అదే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చి ఆయన కుమారుని 16 నెలలు జైల్లో పెట్టారు, అక్రమ కేసులు పెట్టి. దాని గురించి కూడా ప్రజలు గమనిస్తా ఉంటారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి భయమా? సోనియా గాంధీని అడుగు మా తెలుస్తుంది. కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారికి భయం ఉందో లేదో. ఈ దేశంలోనే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతురాలైనటువంటి సోనియా గాంధీ అధికారంలో ఉన్నప్పుడు ఎదిరించి కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని గుర్తుపెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. మీరేం చెప్తారంటే రాజశేఖర రెడ్డి గారికి కూడా భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ అంటారు. కాంగ్రెస్ పార్టీ భిక్ష పెట్టింటే ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో లేదు అని అడుగుతున్నా. మీరు మీ సోనియా గాంధీ నాయకత్వంలోనే పనిచేశారు అనుకోండి, ఎందుకు ఇప్పుడు సోనియా గాంధీ నాయకత్వంలోనే కదా ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు లేదు? దానికి సమాధానం చెప్పాలి కదా. మీరు కూడా సమాధానం చెప్పకుండా ఇందాక మేడం గారు చెప్తూ ఉత్తరాంధ్ర అంట, ఇది నార్త్ అక్కడ ఉండే దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ. మా సోనియా గాంధీ ఈ దేశం కూడా కాదు, పరాయి దేశము. ఆమెను ఈ దేశస్తురాలుగా కూడా చూడరు. మీరు రాహుల్ గాంధీ గురించి చెప్తా ఉన్నారు. రాహుల్ గాంధీ ఉత్తర భారతదేశమే, దక్షిణ భారతదేశం కాదు. అది ఇంకోటి మణిపూర్ గురించి ఏదైతే జరిగినాయి, అల్లర్లు జరిగినాయని చెప్తున్నారో, అల్లర్లు జరుగుతున్నాయి, 2 తెగల మధ్య జరిగినాయి. దాని గురించి పార్లమెంట్ లో మా పార్టీ పార్లమెంట్ అధ్యక్షులైనటువంటి ఏదైతే మిథున్ రెడ్డి గారు కానీ విజయసాయి రెడ్డి గారు కానీ వీళ్ళందరూ మాట్లాడారమ్మా. కొద్దిగా రికార్డు ఉంటే తెచ్చి పెట్టుకోండి. ఈ రోజు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారు కాబట్టి కొద్దిగా తెలుసుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. క్రిస్టియన్ అని సంబోధించారు కాబట్టే మతాల మధ్య కులాల మధ్య చిచ్చులు పెట్టాలనే ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారికి ఒత్తాసు పలుకుతున్నారు షర్మిలమ్మ గారు అనే విషయం కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట్లాడుతున్నో దాని గురించి సమాధానం చెప్పాం తల్లి. మీకు ఏదైనా కావాలంటే తెచ్చుకోండి, తెలుసుకొని మాట్లాడండి, తప్పేం లేదు. రెడ్ బేగ్ గారు ఇక్కడ ఒకటి ప్రధానంగా వైసీపీ మిమ్మల్ని తెలుగుదేశం వైపుకే తోసుకెళ్తోంది షర్మిలని అడ్డుపెట్టి, మీకే దానికి ఎలా కౌంటర్ చెప్తారు? సాయి గారు ఇప్పుడు మాట్లాడారు, సార్ మాట్లాడారు ఓపిక